లోక్సభ ఎన్నికల్లో భాగంగా గోరఖ్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ఓల్డ్ గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ బూత్ నంబర్ 223లో ఓటు వేశారు. తన ఓటు హక్కును వినియోగించుకుని తన ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఏడో విడతలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల ఓటర్లు ఓటు వేయాలని యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత పరిధిలోని 57 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశా అసెంబ్లీలోని 42 స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని 13, పంజాబ్లోని 13, పశ్చిమ బెంగాల్లోని 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్లో 1 లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక చివరి దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తదితరులు ఉన్నారు.